శివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు. ఆదివారం ఆయన జీఎన్టీ రోడ్డులోని చరువేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో కిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. వేసవి తాపానికి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిని పాదచారులు, వాహన చోదకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు సేవ చేసేందుకే ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గునుకుల కిషోర్, చంద్రశేఖర్ రెడ్డి, రుసి తదితరులు పాల్గొన్నారు. సల్వేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు సల్వేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన వీర మహిళలు అందరూ, నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా వేసవి తాపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా సల్వేంద్రలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా కూడా ఈ సల్వేంద్ర అనేది పేదవారికి కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ స్వేద తీర్చేదానికే ముఖ్య కారణం. ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అలాంటి మహానాయకుడు మాకు దొరకడం భాగ్యంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆమె చాలా సల్వేంద్రలు ఏర్పాటు చేయడం కానీ, అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసేన పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు వత్తేఖాన్పేట ఆమనే గార్డెన్స్ నందు నూనె మల్లికార్జున అన్న ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా పుచ్చకాయలు కూడా వేసవి తాపాన్ని తట్టుకునేటట్టు పంచిపెట్టడం జరిగింది. నెల్లూరు కార్పొరేషన్ లిమిట్లో మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేసింది నెల్లూరు సిటీలో గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ. అనంతరం ప్రతి వార్డులో కూడా మనం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్నిట్లో కూడా కూడల్లో కూడా ప్రధాన కూడల్లో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయింది. లాంగ్ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఎక్కడా లేదు. ఇక్కడ చలివేంద్రం తప్పనిసరి అని చెప్పి మన వేములపాటి అజయ్ అన్న గారి సూచనతో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే జనసేన పార్టీ తరఫున వేములపాటి అజయ్ అన్న మనకి ఒక రాక్షసుడిని పరిచయం చేశారు. పని రాక్షసుడు మా నూనె మల్లికార్జున అన్న. క్షణం తీరిక లేకుండా జనసేన పార్టీ లోగో వేసుకొని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఇటువంటి కష్టపడే నాయకులు జనసేన పార్టీకి దొరకడం అరుదు. వీరందరితో కలిపి పనిచేసుకొని పోతుంటే ఇటుపక్క సిటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఆగిపోయి అనుకున్న తరుణంలో 2 కోట్ల నిన్నటి రోజున హనుమాన్ జయంతి, రేపటి